ఒకటి మారుస్తూ ఉంటాను కదా. ఒక రోజు చియా వాటర్, ఇంకొక రోజు జీరా వాటరు, ఇంకో రోజు జస్ట్ హాట్ వాటర్, అలా లెమన్ వాటర్ అట్లా. హలో అందరికీ, వెల్కమ్ టు సూపర్ సునీత. ఈరోజు వచ్చేసి అయితే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేనైతే మార్నింగ్ ఇంకా చియా వాటర్ తీసుకున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే 16th డే. ఇంకా చాలా లేట్ అయిపోయింది. నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి కొంచెం పర్సనల్ పనులు ఉండడం వల్ల నేను ఈ ఎడిటింగ్ అనేది నాకు అస్సలు వీలు అవ్వట్లేదు, అందుకనే లేట్ అయింది. సో సారీ. ఇది 16th డే, దానికైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ నేను ఇంకా పులిహోర చేసుకున్నాను. ఈరోజు నా లంచ్కి అయితే సింపుల్గా పులిహోర ఇంకా క్యారెట్ ఫ్రై. ఎందుకో నాకు లెమన్ రైస్ తినాలనిపించింది, అందుకని ఇంకా లెమన్ రైస్ ఇంకా క్యారెట్ ఫ్రై. నాకు రెండు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు నేను క్యారెట్ ఫ్రై కూడా చేసి అందులో అప్పుడప్పుడు క్యారెట్ పులిహోర కూడా చేస్తూ ఉంటాను. అంటే లెమన్ రైస్ లాగానే లెమన్ వేసుకొని ఇంకా క్యారెట్ అవన్నీ వేస్తూ ఉంటాను. అది కూడా టేస్ట్ అనేది చాలా చాలా క్యారెట్ రైస్ కూడా చేస్తూ ఉంటా. చాలా బాగుంటుంది అది కూడా కాంబినేషన్. మామూలుగా క్యారెట్ పులిహోర అంటాం కదా, అలా. నేనైతే ఇప్పుడు లెమన్ రైస్ చేసిన. ఇంకా మా పాపకి లెమన్ రైస్ అంటే ఇష్టమని ఇంకా నేను కూడా ఇదే చేసుకున్నా. ఇంకా క్యారెట్ ఫ్రై. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లెమన్ రైస్ క్యారెట్ ఫ్రైతో అయితే నా సింపుల్ లంచ్ అనేది చేసేస్తున్నాను. ఇంకా ఏంటంటే నా ఫాస్టింగ్ అవర్స్ 8 hours విండోలోనే తింటాను కదా, 16 hours ఫాస్టింగ్ అవర్స్ అయిపోయాయి. చియా వాటర్ తాగాను, ఇంకా ఆల్మండ్స్ తీసుకున్నాను. డైరెక్ట్ లంచ్ ఇంకా 2 meal కాబట్టి. ఇక్కడ ఒకరు ఒక వీడియోలో కామెంట్ చేశారనమాట. ఏంటంటే మీరు ఎక్సెల్ వేసుకున్న డ్రెస్ ఎక్సెల్ ఎం కాదేమో అని. ఎం కాదండి అని. లేదండి, నేను ఎక్సెల్ కాదు, ఎల్ సైజు నాది రెగ్యులరు. నేను అప్పుడప్పుడు ఎం వచ్చేస్తున్నాయి అంటే ఆ కొన్ని డ్రెస్సెస్ బ్రాండెడ్స్ ఉంటాయి కదా, అవి నాకు మీడియం సైజ్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ ఆ వీడియోలో. కానీ నా రెగ్యులర్ డ్రెస్ అయితే నేను వేసుకునే డ్రెస్సెస్ అయితే ఎల్ లార్జ్ అండి నాది. ఎందుకంటే మనం బ్రాండెడ్ ఇప్పుడు ట్రెండ్స్ కానీ మ్యాక్స్ అలాంటి వాటిలలో నా సైజ్ వచ్చేసి అయితే ఎల్ రెగ్యులర్. ఇంకా అది కూడా లూజ్ అయిపోతుంది. మీడియం ఇప్పుడు నా ప్రజెంట్ది అయితే ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఇక్కడ ఎల్ సైజ్. అంటే నేను ఇంతకుముందు అన్నీ లార్జ్, అంటే ఇంతకుముందు అయితే మొత్తం XXL, XXL, ఎక్సెల్ ఎక్కువ. ఇంతకుముందు ఎక్సెల్. ఇప్పుడు వచ్చేసి అయితే నేను వేసుకున్న డ్రెస్ కూడా ఎల్ సైజే. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. జస్ట్ ఇలా నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా తగ్గాను ఏంటి అనేది. నేను ఏదో పెద్ద ట్రీట్మెంట్ తీసుకొని అలా చేసి మ్యాజిక్ లాగా తగ్గలేదని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తిన్న ఫుడ్నే మీకు చూపిస్తున్నాను. నేను వీడియో కోసమని స్పెషల్ ఐటమ్స్ అన్నీ చేసుకొని ఇంకా తినడం అలాంటివి అంతా ఏం చేయట్లేదు కదా. మన ఇంట్లో ఏం తింటామో అదే చూపిస్తున్నాను. నా పాత వీడియోస్లలో కూడా నేను అంటే ఇంతకు ముందు వీడియోస్లలో కూడా నేను ఎంతలా ఉన్నాను అంటే 2-3 years బ్యాక్ కూడా నేను వీడియోస్ చేశాను చట్నీదో ఏదో సంథింగ్. అందులో కూడా చూడండి ఎంతలా ఉన్నానో. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను అంతే అండి. ఇక్కడ నేను మన కోసం అయితే ఇలా ఈ ఎగ్ కర్రీ అనేది చాలా ఇష్టము, స్పెషల్ ఉంటుంది. ఎప్పుడు మనం ఎగ్ కర్రీ రొటీన్గా గుడ్లు కొట్టి పోస్తాం, లేదంటే ఉడకబెట్టి వేస్తాం. ఇలా ఒకసారి వేసినామంటే ఇంకా బాగుంటుంది. ఏంటంటే మనకు డైరెక్ట్ ఏదంటే అది తినేయచ్చు అనమాట. ఇక్కడ మా పాప చూడండి, నేను వంట చేస్తుంటే అక్కడ కెమెరా చూసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్, అసలు మామూలుగా ఉండదు. అట్లా మనం ఎప్పుడు ఒకటే ఎగ్ కర్రీ కాకుండా ఇలా ఇవి మనం ఏ ఎగ్ అంటే సపరేట్ తినొచ్చు. వైట్ తినొచ్చు, ఎల్లో తినొచ్చు. మనం గుడ్డు కొట్టిపోయడం కంటే అప్పుడప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్. అయితే చపాతి తింటావా, అన్నం తింటావా? చపాతి ఎగ్ కర్రీ. మేము వాళ్ళ నాన్న చపాతి తింటాను అన్నందుకు ఈమె కూడా చపాతి తింటదంట. రైస్ తిన్నరా? చపాతి. హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా మీరు? మా అమ్మ అయితే 5 minutesలో ఉడికిపోతుంది. మన గుడ్లు అయితే 10 to 15 minutes పడతాయి. ఇలా నేనైతే నాకు ఎందుకో ఇలా బాగా నచ్చుతుంది కర్రీ, టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇంకా పీసెస్లా చేసుకొని నేను ఆనియన్స్ కర్రీలో డైరెక్ట్ వేయడమే. ఆనియన్స్ కర్రీ చాలా సింపుల్ అండి. నేను ఆయిల్ పెట్టుకున్నాను, ఇంకా అందులోనే కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు అలా మసాలా దినుసులు వేస్తాను. వేసినాక ఆనియన్స్. ఇది సింపుల్ ప్రాసెసే.
ఏంటంటే మనము ఇలా ఎగ్ కొట్టిపోయకుండా ఇలా ఉడకబెట్టుకొని అందులో అంటే ఉడకబెట్టుకోవడం అంటే మళ్ళీ ఎగ్తో పొట్టుతో కాకుండా ఇలా మనం స్టీమ్ చేసుకోవాలి హాట్ వాటర్లో మనం అలా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆవిరికే ఉడికిపోతుంది అనమాట ఆ ఎగ్స్ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా కంటే ఇలా ఇంకా బాగుంటుంది. ఉడకబెట్టి వేయడం కంటే ఇట్లా గుడ్డు కొట్టిపోయడం కంటే ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు నేను రోటీస్లోకి అయితే ఇలా చేస్తుంటాను. ఇంకా ఇలా ఒకసారి నేను ఎప్పుడైనా ఎగ్ చిల్లీ ఎగ్స్ అంటాం కదా, అది చేసేటప్పుడు కూడా నేను ఇలా ఉడకబెట్టి దానిలో కొంచెం మైదా పిండి కానీ కొంచెం కార్న్ ఫ్లోర్ కానీ వేసి కొంచెం సాస్లు మనం చికెన్ ఎలా చేస్తామో అలా చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా. ఇక్కడ నేను ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. అన్నీ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అది కొంచెం మగ్గనివ్వాలి. మనం సాల్ట్ వేస్తాం కదా, ఎలాగో మగ్గిపోతుంది. ఏంటంటే నా రెసిపీస్ చెప్పమన్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్క రెసిపీస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమేమి తింటున్నానో ఆ కర్రీని కూడా పెడుతున్నాను. ఇంకా అంతే. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది నేను ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. తర్వాత మనం కారం ఇంకా మసాలా, గరం మసాలా కానీ ధనియా పౌడర్ వేసుకొని ఇంకా ఈ ఎగ్ అనేది ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే. జస్ట్ మనకి 10 మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ. సింపుల్. మనకి ఎప్పుడన్నా కర్రీస్ తొందరగా అయిపోవాలంటే ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇంకా ఉడకబెట్టడం కంటే అలా ఉడకబెట్టి పొట్టు తీసి వీటికంటే ఇలా మనం సింపుల్ ప్రాసెస్లో ఈ ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వచ్చేసి అయితే ఇంకా డిన్నర్ అయితే నేను ఇంకా చపాతీ చేశాను. 1 చపాతీ తీసుకుంటాను. 1 చపాతీ ఇంకా ఈ ఎగ్ కర్రీ. ఇంకా మా ఇంట్లో అయితే నైట్ టైం మ్యాక్సిమం మేము అందరం టిఫిన్సే తింటాము. నేనైతే టిఫిన్స్ చాలా తక్కువే. అంటే మార్నింగ్ టైంలో ఏది తినను. మార్నింగ్ టైంలో ఏదన్నా తినాలనుకున్నాను అనుకో, అది నైట్ టైం షిఫ్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఇడ్లీ కానీ దోశ కానీ వేస్తూ ఉంటాం కదా, అది ఒకవేళ నాకు తినాలనిపిస్తే అది నైట్ షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే నేను 2 మీల్స్ తింటాను కాబట్టి నైట్కి ఇడ్లీతో కానీ ఇంకా దోశతో కానీ అలా నైట్కి తింటూ ఉంటాను. ఇక్కడ నేనైతే చపాతీ చేస్తున్నాను. వీడియోస్ ఎమ్మడెమ్మడి పెట్టట్లేదని కూడా అడుగుతున్నారు కదా, ఎందుకంటే నాకు ఎడిటింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడిప్పుడే కదా ఇంట్లో పని, ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం ఆ ఎడిటింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. అది ఇంట్లో పని ఉండడం వల్ల నేను ఇంకా వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. కానీ మ్యాక్సిమం నేను రెగ్యులర్గా పెట్టాలనుకుంటున్నాను, అస్సలు వీలు అవ్వట్లేదు నాకు. నేనైతే ఇది 16th డే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటుంటే అది అస్సలు వీలు అవ్వట్లేదు. కంపల్సరీ నేను ట్రై చేయాలి. డే బై డే పెట్టాలని అనుకున్నాను కదా, కానీ నాకు కొంచెం ఎడిటింగ్ అవన్నీ, ఇంకా పాప ఉంది, ఇంకా ఇంట్లో పనులతోటి ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తూ ఉంటారు కదా, అలా నాకు అస్సలు వీలు అవ్వట్లేదు. కానీ మ్యాక్సిమం ట్రై చేయాలనుకుంటున్నా. ఇంకా అందరికైతే నేను రోటీస్ చేస్తున్నాను ఇక్కడ నైట్ టైమ్. చెప్పాను కదా టిఫిన్సే తింటాం మ్యాక్సిమం నైట్ అని. టిఫిన్స్ తినాలనుకున్నప్పుడైతే నేను దోశనే ఇంకా కొంచెం వెరైటీగా, అంటే వెరైటీ కాదు హెల్తీగా. ఇప్పుడు దోశ తినాలనుకున్నాను, దోశ పిండి ఒక కప్పు వేసుకున్నాను అనుకో, అందులో 1 కప్పు రాగి పిండి వేసుకుంటాను, అట్లా కొంచెం అన్న హెల్తీగా. ఈరోజైతే నేను ఒక రోటీ తినేసాను అనుకుంటున్నాను. ఇది ఒక చపాతీ నార్మల్ మల్టీగ్రెయిన్ పిండి, ఇది మల్టీగ్రెయిన్ ఆట దొరుకుతుంది కదా, ఇంకా మనం తెచ్చి పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. అన్ని పప్పులు అవన్నీ వేసుకొని పట్టించుకుంటాం కదా, అలా మా నాన్న వాళ్ళు పట్టిస్తారు. అసలు ఊరికి వెళ్ళినప్పుడల్లా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆ చపాతీకి మామూలుగా ఆశీర్వాద్ ఇలాంటి చపాతీకి ఆట దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఇంకా నైట్ నాది 8 o'clock ఇంకా నేను డిన్నర్ అనేది అయిపోతుంది. మళ్ళీ నాది నెక్స్ట్ డే మార్నింగ్ 12:30కి నా బ్రేకింగ్ అనేది అయిపోతుంది. 12:30 అనే కాదండి, అప్పుడప్పుడు 1 కూడా అవుతుంది. ఎక్కువనే చేస్తాను కానీ తక్కువ అస్సలు చేయను. 15 hours అలా అస్సలు చేయను. ఇంకా రెగ్యులర్ టైంలో అయితే నేను 15 hours అంటే ఫాస్టింగ్, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మామూలుగా చెయ్యం కదా ఇంతకుముందు, అలా 15 hours గ్యాప్ ఉండేటైతే కంపల్సరీ చూసుకుంటాను. ఇంకా నేను ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ హెవీగా తింటే మినిమం నేను ఆ రోజు అనేది ఆఫ్టర్నూను ఇంకా తినాల్సిన రైస్ కంటే ఏదన్నా జొన్న రొట్టె అలాంటివి తింటాను.
ఇంకా ఎక్కువ ఫాస్టింగ్ ఉంటాను. ఇంకా హెల్తీగా జొన్న రొట్టె అలాంటివి తింటాను నైట్ డిన్నర్ ఎట్లాంటి ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు. ఈ ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను అంటే నాది ఒక చీటింగ్ మీల్ అనుకోండి, అది చీటింగ్ మీల్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఒక చీటింగ్ మీల్, అది నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ మీకు చూపిస్తాను. చాలా అసలు నా జీవితంలో అది ఒకటి మెమరబుల్. అంటే అలాంటి వేడుక అనేది చూస్తాను అనుకోలేదు. మా అమ్మ నాన్నది, మా నాన్నకు అదొక పునర్జన్మ. అలాంటిది మా నాన్న ఫంక్షన్ చేసుకోవడం అదంతా అనేది అసలు మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు అలాంటిది ఒకటి జరుగుతుందని మా లైఫ్లో. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.